రాత్రి నిన్న ఒకటి 3వ తేదీ ప్రోగ్రాం పెట్టుకున్నాం అమర్నాథ్ రెడ్డి. నైటు జెండాలు కట్టుకొని టీడీపీ జెండాలు కట్టుకొని ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. అంటే కొందరు వైసీపీ నాయకులు వచ్చి జెండాలు తెంపుకుంటూ అసభ్యంగా తెంపినందుకు అడిగిన దానికి అసభ్యంగా కోరత దాడి చేసి కొట్టి దాడి చేసి బెదిరించినారు. టీడీపీ జెండా ఊళ్ళో కనిపించకూడదు, టీడీపీ జెండా తెలుగుదేశం జెండా కనిపిస్తే కొడతాము అని బెదిరించి దాడి చేశారు. అదే మెయిన్ బ్యాంటర్. టీ-షర్ట్ సింపింది. టీడీపీ జెండా కట్టకూడదు అనేసి దాన్ని అది ఒక జెండా ఉంది, దాన్ని రెడీ చేసుకుని దిమ్ములాగా కట్టుకునేదానికి మేము రెడీ. అది మా సొంత దగ్గర మా ఇంటి ముందరే కట్టుకోవడానికి మేము రెడీ ఏర్పాటు చేసుకొని మేము ప్రోగ్రామ్ రోజు అమర్నాథ్ ఓపెన్ చేయాలని మా ఇంటి ముందర కట్టుకుంటాము. అది కట్టకూడదు, జెండా నాయకుడు రాకూడదు, ఈ ఊళ్ళో తెలుగుదేశం నాయకుడు రాకూడదు, వస్తే మేము పెట్టము, నీ వల్ల టీడీపీ బలపడుతుంది, నేను చంపేస్తామని ఒకే ఒక కారణంతో, టీడీపీ అనే ఒక కారణంతోనే జెండా కట్టకూడదు. అప్పుడే వాడు కడతాడా కట్టడం మన ఇష్టము, అంటే కట్టుకొని దగ్గర పెట్టుకొని దాన్ని వదిలి ఇదేదో గలాటా చేస్తే ఊర్లు లేకపోకుండా ఉండడం అనేది వాళ్ళ అవివేకం అంతే కదా. పిల్లలు తాగపోతే తనని ఎవరు తాపిస్తే అవన్నీ వాళ్ళ అవివేకంగానే. ఇప్పుడు ఒడ్డూరులో వాడు ఏం చేసేది, అది చిన్నప్పటి నుంచి ఒడ్డూరు అంటే మనకు సొంత ఊరు లెక్క. అది ఊరు చేసేది ఏమి లేదు, ఊరు చేసేది స్వచ్ఛందంగానే వస్తారు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు అంతే. అది వాడు మార్చాలంటే వాడి జీవితం సరిపోదు, ఒడ్డూరు మార్చాలి. అది వదిలే చూద్దాం, నువ్వు ముందు ఇది బాగా చేసుకో, మన ఊర్లోకి వచ్చి మళ్ళీ సపరేట్గా పెట్టుకుందాం. 2 రోజులు రెస్ట్ తీసుకొని చూసుకొని రా. ఇవ్వాల్సింది పోలీసుకి ఏమి జరిగిందో అది ఇచ్చేసేయండి.
అంటే పోలీసు వాళ్ళకి ఇచ్చేసేయండి, వాడు ఏం చేస్తాడో వాడిని వదిలేయండి. జరిగిండేది ఇది. న్యాయం చేస్తే న్యాయం చేయాలి, చేయకపోతే కూడా ఏం పీకేది నెలలో ఏం పీకేది. మనోళ్ళు అంటే ఏం పట్టించుకోవడం లేదు. మనం చేయాల్సింది మనం చేస్తాం, మనం చేయాల్సింది మనం చేస్తాము. వదిలేయండి. మన దాని ప్రకారం మళ్ళీ ఏం చేయాలా, రేపు తర్వాత ఏం జరుగుతుందో ఏం జరగబోతుంది అనేది మళ్ళీ దానికి వదిలిపెట్టాలి. ఇప్పుడు మాట్లాడే సందర్భంలో కాదు, మనం ఊర్లోకి పోవాలా, ఓటర్లు కలవాలా, వాళ్ళకి దండం పెట్టాలా, వాళ్ళకి మనం సహాయం చేయమని మనం అడుక్కోవాలి. దాన్ని అడుక్కునేదానికి అవకాశం లేకుండా ఒక రోజు చేసినంత మాత్రం మరుసటి రోజు పోలేమా? ఈరోజు ఆగినాము, రేపు పోతాము, రేపు అయితే మొన్న వాళ్ళు ఏం చేయలేదు. మీరేం టెన్షన్ తీసుకోవద్దండి, ఓపిక నిదానంగా ప్రోగ్రామ్ వాళ్ళు కాదు, ప్రోగ్రామ్ మనం ఊర్లో వెళ్ళిపోతాం. మన ఊర్లో వెళ్ళిపోయినప్పుడు గలాట జరిగిందంటే, మన ఊర్లో వెళ్ళిపోయినప్పుడు రచ్చ జరిగిందంటే మనం పోయి వాళ్ళ మీద పడం కదా. మనం మళ్ళీ పోనేకుండా చేసింది వాడనేది సామాన్యంగా ఆలోచించేవాడికి ఎవరికైనా సభ్యమైన మాటలు చెప్పలేము. అప్పుడు కూడా చాలా ఏమీ కాదు, కొంచెం ఓపికగా ఉండండి. ఏమైంది ఒక 4 రోజులు ఏమైంది? అట్లానే ఏమో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పను నేను. కొంచెం మన పని కదా, కొంచెం ఓపికగా ఉండండి. ఏం అసలు దాని గురించి వదిలే, జరిగిండేది వదిలేదు. జరిగేది జరుగుతుంది, ఏం జరుగుతుందో జరుగుతుందో అని చెప్పేసి రండి. భవిష్యత్తు ఏం జరుగుతుందో దాని ఫలితం ఏందో వాళ్ళు అనుభవిస్తారు. మీరేం టెన్షన్ తీసుకోవద్దంటే కొంచెం నిదానంగా ఉండి చూసుకొని ఊర్లోకి వచ్చేయండి. అయిపోతానే చెప్పండి, ఎప్పుడు కావాలంటే మళ్ళీ ఊర్లోకి ఫిక్స్ అయిపోయి చెప్తే ఊర్లోకి వస్తాను. ఆ పంచాయతీని ఒక రోజు పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే గ్యాప్లో నువ్వు ముందు రెడీ అయితే ఎప్పుడు కావాలంటే మళ్ళీ చెప్తాను. తీసుకొని కొంచెం తీసుకొని ముందు రెడీగా క్లోజ్ చేయాలి. హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీలో వస్తానమ్మా. దీన్ని కట్టాము. అంతా జెండాలు అయితే ఊర్లో అంతా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మొత్తం జెండాలు అంతా కట్టేసాము. కట్టేసి లాస్ట్ పెయింట్ పెట్టేసి మార్నింగ్ నీళ్ళు కట్టకపోతే జెండా హౌస్ పెయింట్ కొట్టుకుంటూ ఉంటుంది. అది మన ఇంటి ముందరే కడతాను.
వేరే వాళ్ళు మన ఇంటి ముందే కట్టాను రోడ్ సైడ్ కట్టుకుంటా అంటే కట్టేసాం మనం పెయింట్ కొట్టుకుంటే ఒక 5 మంది వచ్చారు 6 మంది వచ్చి జై జగన్ అనేసి వాళ్ళు నినాదాలు చేసుకున్నాను. వాళ్ళు రోడ్లో చేసుకుంటుంటే మనం మాట్లాడకూడదు, నేను కామ్గా ఉండిపోయాను. అలా వెళ్ళిపోయి మళ్ళీ తిరుగుకొని వచ్చి ఎవరిని ఊర్లోకి రాకూడదు, ఎవడు వస్తాడు యా నాయకుడు వస్తాడో కానీ కొంచెం వల్గర్గా మాట్లాడారు. ఎవడు రాకూడదు, రాత్రికి మీరు కట్టిన జెండాలంతా రాత్రికి ఏమవుతాయి చూడండి, రాత్రికి మీకు ఏం చేస్తామో తెలుస్తుంది చూస్తాయి అనేసి అసభ్యంగా మాట్లాడారు. అప్పుడు మీరు ఫోన్లో మీరేం తాగేస్తున్నారంటే మన జెండాలు తెరిచాను ఆ బండికి వాళ్ళు కట్టానంటే అవి తగులుకొని ఈడ్చుకొని పోయినారు. మన జెండాలు అంతా ఈడ్చుకొని పోతాను. మేము పోయి మాట్లాడుతూ పట్టి లాక్కున్నా ఇవి దొరికినారు నా కొడుకు చంపేద్దాము పట్టుకొని లాగి షర్ట్ పెట్టి లాగి కొట్టడము రాళ్ళతో ఇల్లు అడ్డు వేసాం. కరెంట్ మొత్తం వీధి లైట్లు మొత్తం ఆఫ్ చేసినాను. మనకు తెలియదు ఆ లైట్లు ఆఫ్ చేసిన విషయం. మన మీద ఇది ప్రోగ్రామ్ ఉంది కరెంట్ పోయిందేమో మనం కట్టుకున్నాను. ఇల్లు ఉంది లైట్లు వీధి లైట్లు ఇచ్చేసి కొట్టి చంపేస్తాము. నన్ను కూడా కింద దోసేసినారు సార్. నన్ను కూడా కింద దోసేసి జుట్టు అంతా పట్టుకొని ఎదురంపై పనిచేసి ఫస్ట్ నన్ను కింద పోయేస్తాను. మన మా బాబాయ్ వచ్చినాడు, బిడ్డను కింద దోసేసినారు. ఎత్తదామంటే ఆయన నన్ను ఎత్తే లోపు ఇంకా ఆయన కింద వేసుకొని ఫస్ట్ ఆయన కొట్టేసినారు. మళ్ళీ ఈయన వచ్చినాడు, అట్లే కొట్టేసారు. రాళ్ళు ఆల్రెడీ రాళ్ళు కట్లు అంతా కూడా తెచ్చుకున్నారు, రెడీగా పెట్టుకోవాలి. ఆల్రెడీ వాళ్ళే 6 మంది రిజిస్ట్రేషన్ వచ్చేసింది, ఊరు మొత్తం ఓటైపోయింది. జనాలంతా స్వచ్ఛందంగా వాళ్ళే జెండాలు కట్టుకోవడము, వాళ్ళ ఫోన్లు కట్టుకోవడము, ఇంటి దగ్గర అంతా వాళ్ళు చేసుకోవడం వల్ల బాగా దీన్ని ఎలాగైనా చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వాంటెడ్గా సైకిల్ కూడా జెండాలు కట్టుకున్నారు సార్. మేము ఊర్లోకి వెళ్ళిపోయాం జెండాలు ఎత్తుకొని వీళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపేది మీరు కట్టుకున్నట్టు అమరాన్ని వస్తామంటే మేము ఇల్లు అదే విధంగా కట్టుకున్నారు. అప్పుడు మేము పోతా ఉంటే వీళ్ళు బండ్లు 5-6 మనిషి ఈడ్చుకొని పోయినాం. బాగా ఇది ఉంది, రాకూడదు ప్రోగ్రామ్ చెడగొట్టాలా అని వాంటెడ్గా కలిసి ఏమంటే నా పైన వాంటెడ్గా చంపాలని ప్రయత్నాలు చేస్తాను. చెడగొడితే ఊర్లేదు అదే మనం కూడా ఎంతమంది వస్తే ఏముందిరా మన ఊళ్ళో మన ప్రోగ్రామ్ పెట్టుకోకుండా చెప్పేస్తామా వాళ్ళు భయపడి మనం మీటింగ్ కండక్ట్ చేయాలి సార్. మేము ఇప్పుడు హాస్పిటల్ లేకుండా ఉంటే ఇప్పుడే కావాలంటే మేము ఇక్కడ ఉండాలనేసి మీటింగ్ కండక్ట్ చేద్దామంటే వాళ్ళ నర్సులు ఒప్పుకోలేదు సార్. ఈ రోజే అన్నం పీల్చుకొని ఇంటింటికి తిరుగుదాం, మేము నువ్వు క్యాప్ వేసుకో, మేము నేనంటే నేను వస్తా పర్వాలేదు అని చెప్పిన. అసలు మా ఇంట్లో చిన్న పిల్లలు సార్, వాళ్ళని కూడా ఈ రోజు మన ఊర్లో అందరూ కూడా ఎక్కడ పోయింటారు సార్, పోయింటారు నాకు అందరూ ఊర్లో ఎందుకంటే ఈ ఘర్షణ జరిగిన వల్ల కూడా ఆలోచన చేస్తున్నారు. ఇటు పక్కంతా ఇప్పుడు మేము అక్కడ కూర్చోంటే కూడా సార్ అబ్బాయి నవ్వుకొని ఇట్లా మీసం తిప్పి ఊర్లో కూడా మీ కథ చూస్తాము అని చెప్తాను సార్. ఇప్పుడు మీసం తిప్పుకొని వాడు మరుగు దెబ్బ కొట్టాడు. మగోడైతే ఎదురుగా ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలంటే వాడు ఎంతమంది పిలుచుకొచ్చుకుంటాడో పిలుచుకొచ్చుకోండి, మేము సిద్ధమే దానికి. మేము ఇప్పుడు కూడా కేసు పెట్టాలనేసి కానీ మేము దీని గురించి కేసు రెఫర్ చేసుకోవాలనేసి కానీ మాకు సిద్ధాంతం లేదు సార్. ఇది కేసు మాకు అవసరం లేని పని. మీరేమి ఆత్రపడద్దండి, మనం తప్పు చేయలేదు. మనం పోయింది ఆ ఊర్లో ప్రోగ్రాం మంది, ఈరోజు మనం పోతా ఉన్నాం ఊర్లోకి, అర్థమైనా? మనం ప్రోగ్రాం పెట్టి మనం ఊరిని గీరు మిందేసుకోవాలి. అనవసరంగా ఊర్లోకి మనం వచ్చినప్పుడు వాళ్ళు జెండాలు కట్టుకొని తిరగడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. అది అర్థమైందా? ఎంత అహంకారం ఉంటే అంత నష్టం జరుగుతుంది వాళ్ళకి, మనకు కాదు. ఇప్పుడు ఈరోజు నేను ఒడ్డూరులోకి రాకపోయినంత మాత్రం రేపు రానా? రేపు రాకపోతే మొన్నాడు రానా? మమ్మల్ని ఒడ్డూరులోకి రానియకుండా అంత మొగోడు లేడు, అంత అవసరము లేదు. వీళ్ళు అనుకుంటే ఆ ఒడ్డూరు వాళ్ళు వీళ్ళు వెనకంటే పోతారనుకుంటే అది కూడా వాళ్ళు అవివేకమే. ఒడ్డూరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నన్ను ఇడిచిపెట్టిపోరు, అది నాకు తెలుసు. అర్థమైనా? అంత నీ దగ్గర ఉండింది 100% నన్ను వదలరు, తెలుగుదేశం పార్టీని వదలరు. కాబట్టి మీరు ఎవరు ఆత్రపడద్దండి. ఈ 2 రోజులు వాళ్ళు
రెస్ట్ తీసుకొని రాని 2 రోజులు డిశ్చార్జ్ రాని నేను మళ్ళీ వస్తాను ఊర్లోకి వచ్చినప్పుడే మాట్లాడతాను. కాబట్టి మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడడం కానీ వేరే రకంగా ఉండడం కానీ ఏం చేయొద్దండి. అర్థం కదా, శాంతంగా ఉండండి, అన్నీ మంచిగా జరుగుతాయి. టైం దగ్గరికి వచ్చింది, పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుడతాయి. పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లా బుద్ధులు పుట్టేది. కాబట్టి వాళ్ళకి పోయే కాలం వచ్చిందని అర్థమైపోయింది. నువ్వు ఏమీ మాట్లాడద్దు, నువ్వు వాడి జెండా వద్దు మన జెండా వద్దు, మీరు ఏమి మాట్లాడదని మీ పాటికి మీరు హాయిగా ఉండండి. వాళ్ళు రాని మళ్ళీ నేను వస్తా ఊర్లోకి, వాళ్ళు కొంచెం తయారై 2 రోజులు గ్యాప్ తీసుకొని రాని, ఆ లోపల నేను ఊర్లోకి వస్తా. మళ్ళీ ఊర్లో తిరిగేటప్పుడు చెప్తాను నేను. లేదు 2 రోజులు ఉండమంటున్నాను. ఉండమండి, డాక్టర్తో మాట్లాడినా ఒక రోజు ఉండలేండి సార్, 2 రోజులు సరే ఉండలే. వాళ్ళు డాక్టర్లు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తారు. అర్థమైనా, రాత్రికి పంపిస్తే రాత్రికి పంపించినాయి, రేపు పంపిస్తే రేపు పంపించినాయి. వచ్చినా కూడా 2 రోజులు ఇంటికాడ ఉండి 2 రోజుల తర్వాత నేను వస్తా. పెట్టుకోవాలి కదా, ఎట్లా మండలం తిరుగుతూ ఉన్నాయి కదా. ఈ రోజు తిరిగేది రేపు తిరిగేది అంతే కదా, ఏముంటాడా. కాబట్టి ఏదో దినం మధ్యలో పెడతాను. ఏం అరేంజ్మెంట్స్ పదమ్మా, ఉడ్డూరులో పోయి నువ్వు చెప్పేది ఇంటింటికి పోయి దండం పెట్టుకొని పోయే పనికి ఏముండదండి. సొంత ఇంట్లో పోయి దండం పెట్టుకొని పోయేదానికి ఏముండదు, అంత లేదులే. ఊర్లో నేను పండగ వాతావరణం లాగా ఉంది సార్. అవంతా చేస్తా ఉంటే గంగ పండగ లాగా పిల్లలు పెద్దోళ్ళు అంతా సైకిళ్ళు కూడా సార్, పిల్లలు జెండాలు కట్టుకొని అది అట్లనే ఉంటుందమ్మా. ఇంటింటికి కూడా ఆడాలి సార్. ఇది అమరన్న వస్తున్నారు, జెండా కట్టుకుంటారు. ఈ మా ఇంటి ఒక్కొక్క వీధికి నేను పక్కగా ప్లాన్ చేస్తారు. వాళ్ళ కర్మలే. దీనికి ఒకే మాట చెప్తా ఉండాలి, పోయే కాలం వచ్చినోనికి ఇట్లనే ఉంటుంది, పోయే కాలం వచ్చింది వదిలేయండి.